ఇటీవల వచ్చిన తుఫాన్ కారణంగా మెక్సికోలో అత్యంత పురాతనమైన ఒక పిరమిడ్ అయితే కూలిపోయింది. ఆ పురాతన పిరమిడ్ పేరు యకాటా పిరమిడ్ అన్నమాట. 1519లో స్పానిష్ దండయాత్రకు ముందు పురపెచ్చా అనే తెగవాళ్ళు అజ్టెక్లను ఓడించి 400 సంవత్సరాలు పాలించిన ఒక రక్త పిపాసి తెగ. పురాతన పురపెచ్చా తెగవాళ్ళు వాళ్ళ దేవతకి కురికెర్రి అనే దేవతకి మానవ బలులు అర్పించడానికి యకాటా పిరమిడ్ని ఉపయోగించేవాళ్ళని చెప్పేసి చరిత్రకారులు అయితే చెప్తున్నారు. ఈ పిరమిడ్లు మిచోకాన్ అనే రాష్ట్రంలో ఇహువాడ్జియో అనే ఒక పురావస్తు ప్రదేశంలో కనుక్కున్నారన్నమాట. గతంలో స్పానిష్ దాడికి ముందు కూడా ఇలాంటి ఒక చెడు శకునమే కనిపించిందని ఆ తెగవారు అంటున్నారు. ఆ కాలపు పురపెచ్చ తెగ ప్రజలు ప్రకారం నానా కుర్హీపిరి కెర్రీ కురిక్వేరి అనే దేవతలు అసంతృప్తి చెందారని కూడా ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ పిరమిడ్ యకాటా పిరమిడ్ కూలిపోయేసరికి పురపెచ్చా జాతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెకోవాకన్ రాష్ట్రంలో ఈ పిరమిడ్లు ఎక్కువగా ఉంటాయి. తమ పూర్వీకుల జ్ఞాపకార్థం పురపెచ్చా జాతి ప్రజలు ఈ పిరమిడ్లను ఎక్కువగా నిర్మించుకుంటూ ఉంటారు. కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి కూడా అక్కడి ప్రజలు ఆ సంస్కృతిని పాటిస్తున్నారు. పిరమిడ్ నిర్మించే టైంలో మనుషులను బలిస్తారట. పిరమిడ్ని నిర్మించుకునేటప్పుడు డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారట. డంగు సున్నం, బలమైన రాళ్ళు, ఇసుక, బంకమట్టి మిశ్రమంతో ఈ పిరమిడ్లను చాలా స్ట్రాంగ్గా నిర్మించుకుంటూ ఉంటారు. ఆ పిరమిడ్లను కూడా ఆయా వ్యక్తుల జీవనశైలి కానీ సమాజంలో వాళ్ళకు ఉన్నటువంటి గుర్తింపు వల్ల ఇతర అంశాల ఆధారంగా నిర్మించుకునేవాళ్ళు. అందుకే పిరమిడ్ హైట్ విషయాల్లో కూడా చాలా డిఫరెన్సెస్ అయితే మనకు కనిపిస్తాయి. వందల ఏళ్ల క్రితం నుంచి కూడా ఇలా పిరమిడ్లు నిర్మిస్తూ ఉన్నారనమాట ఈ పురపెచ్చ జాతి ప్రజలు. కానీ అవి ఇంతవరకు ఎప్పుడు కూడా చెక్కు చెదరలేదు. ఎంత బలమైన ప్రకృతి విపత్తులు సంభవించినా కానీ అవి స్ట్రాంగ్గా నిలబడేవి. అయితే రీసెంట్గా మెక్సికోలో తీవ్రమైన తుఫాన్ వచ్చినప్పుడు ఆ విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా మెకోవాకన్ రాష్ట్రాన్ని ఆ తుఫాను అతలాకుతలం చేసింది. ఆ విషయాన్ని మనం సోషల్ మీడియాలో కూడా చూసాం. దీంతో ఈ తుఫాన్ కారణంగా యకాటా పిరమిడ్ గ్రూప్లో ఒక పిరమిడ్ అయితే కూలిపోయింది. ఎంతో దృఢంగా బలంగా ఉన్న పిరమిడ్ కూలిపోయిందంటే ప్రపంచానికి ఏదో పెద్ద విపత్తు రాబోతోందని చెప్పేసి పురపెచ్చా తెగ వాళ్ళు భయపడుతున్నారు. ఎంతటి భయంకరమైన వాతావరణానికైనా నిలబడిన పిరమిడ్లు ఈ ఒక్క తుఫానుకే కూలిపోయిందంటే ఏదో ప్రమాదం ముంచుకు రాబోతోంది అన్నదానికి ఇది సూచన అని వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల యుగాంతం సంభవిస్తుందనే అనుమానం కలుగుతోందని కూడా పురపెచ్చా జాతి ప్రజలు అంటున్నారు. అయితే ఈ కూలిపోయిన పిరమిడ్కి మరమ్మతులు చేసి పునరుద్ధరిస్తామని చెప్పేసి మెక్సికో పురావస్తు శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కూలిపోయిన పిరమిడ్ని వాళ్ళు పరిశీలించారు. ఆ పిరమిడ్ ఎత్తు, వెడల్పు అన్నీ కూడా కొలతలు తీసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన వాటికి మరమ్మతులు చేపట్టి మళ్ళీ వాటిని యథాస్థానంలో ఉంచుతామని కూడా వాళ్ళు చెప్తున్నారు.